సత్యదేవ్ సార్, ఐఐటి మద్రాస్లో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నా సార్. కంగ్రాచులేషన్స్. తొందరగా రా అబ్బా, అమరావతి కట్టాలి, ఎస్ సార్. మళ్ళీ వైజాగ్ లో ఐటీ టవర్స్ కట్టాలి, ఓకే సార్. చాలా పనులు ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. ఒక నిమిషం, పృథ్వీ తల్లిదండ్రులు ఎవరు నుంచోండి ఒకసారి. నమస్కారం అమ్మా. ఒక్క నిమిషం మైక్ ఇస్తారు, చెప్పండి. ఐఎమ్ వెరీ క్యూరియస్. సార్, అదే ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆదివారం పొద్దున్నే మీ దగ్గర వద్దాం అనుకున్నాను సార్. ఆదివారం పొద్దున్నే మంగళగిరిలో కిషోర్ గారని నా బిజినెస్ స్నేహితుడు, ఆయన రవిశంకర్ ఎలక్ట్రికల్స్, వారిని అడగడం జరగగానే వెంబడి మీ ఆఫీస్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కున్నారు సార్. ఇంకా ఆయనే చెప్పారు, సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారు ఇంటికి వెళ్ళినా ప్రాబ్లం విన్న తర్వాత వెంబడే లోపలికి పిలిపించి సాల్వ్ చేశారు. మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా ఇబ్బంది ఏం లేదు, లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు, మీరు వెంబడే వెళ్ళండి అన్నారు. వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదండి సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు. వెంబడే సార్కి చెప్పాను. సార్కి చెప్పంగానే మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు, జస్ట్ మెస్ఎంఎస్ చేయండి చాలు, సార్ వెంబడే స్పందిస్తారన్నారు. మేమైతే ఊహించలేదు సార్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర నుంచి కాల్ రావడం, ఆ డీటెయిల్స్ రావడం, వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, అసలుకి అదొక అంటే గూప్స్ బంప్స్ అంటారు కదా, ఒక మాకు అలా ఉంది సార్ అసలుకి. ఎందుకంటే విత్ ఇన్ 1 వీక్లో ఒక సాధ్యం కాని పనిని, అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్, వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఏం జరుగుద్దు అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్. ఆ విషయంలో మా అబ్బాయి కానీ మేము కానీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటానే ఉంటాను సార్. నాకు అనుభవం లేదులే, నేను నేర్చుకుంటున్నా. లేదు సార్, వ్యవస్థ మీద అంటే అవగాహన సార్, నేను అనేది అవగాహన. అప్పుడు అవగాహన కన్నా చేయాలని తప్పనిలేండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని, కానీ వారు నమ్మారు లేదు కానీ మేము అందరం నమ్మాం సార్. ఎందుకంటే అందుకనే వెంబడే మీకు పెట్టాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ పర్సన్ వచ్చారు మనకి పిల్లలకి. అంటే మా బాబు కూడా మీ బ్రాడ్కాస్ట్ లో వీడియోస్ చూస్తూ ఉంటాడు సార్. అంటే నేను చూడండి, నేను పేపర్ చదువుతాను, నేను ఎప్పుడు వాడికి ఈనాడు పేపర్లో సక్సెస్ స్టోరీస్ చూసి చూడరా అంటే వాడి నవ్వుతూ పక్కన పడేస్తాడు. వాడి వీడియోలు చూసిన ఏంటో అనుకున్నాను, కానీ ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటాడు వాడు. మేమంతా యూట్యూబ్ జనరేషన్ లేండి. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ స్నేహిత సార్.